చెప్పు. బిస్కెట్ కావాలా? ఇస్తాను. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను డిమార్ట్కి అయితే వెళ్ళాను కదా. డిమార్ట్ నుంచి ఏమేమి సరుకులు అయితే తీసుకొచ్చానో అయితే నిచ్చాను కదా అవి. ఇప్పుడు హాయ్ చెప్తాండి. లక్కీ చేసి హాయ్ చెప్తా చూసేయండి. హాయ్ చెప్పు చేసి. హాయ్ చెప్పు. సరే కూర్చో కూర్చో కూర్చో. మీకు ఏదైనా ఇస్తాను కూర్చోండి తినడానికి. నేను పిల్లల గురించి అయితే పుల్ మక్కన అయితే తీసుకొచ్చాను. అలాగే మేరీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, అలాగే నేను శ్రేయస్కి అయితే ఒక స్నాక్స్ బాక్స్ అయితే తీసుకొచ్చాను. ఎలా ఉన్నది అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు. స్కూల్ బ్యాగ్ కలర్లోనే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే మిల్కీ బార్ బిస్కెట్ ప్యాకెట్ 1 తీసుకున్నాను. 2 లీటర్స్ రిన్ అయితే మేము వాడతాము బట్టలకి. అలాగే పిల్లలకి మాకు బూస్ట్ ప్యాకెట్ అయితే తీసుకుంటాను మంత్లీ. ఆశీర్వాద్ గోధుమ పిండి, ఇది వచ్చి మినపగుళ్ళు, ఇది వచ్చి సగ్గు బియ్యం, అలాగే లక్కీ తీసుకున్న చెప్పులు కూడా ఎంత బాగుంది. క్లీన్ చేసేదైతే ఒకటి తీసుకున్నాను, షవర్ క్లీన్ చేద్దామని. నెక్స్ట్ నా బర్త్డే ఒకటి వస్తుంది, జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, నేను అటుకులు మిక్చర్ ఖచ్చితంగా మంచిగా అయితే చేస్తాను, అందుకే ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తీసుకొని తినండి, కూర్చోండి. అయితే చాకోస్ 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. అందుకలో తినండి, అరపేరు. ఇప్పుడు హిమాలయ సోప్ అయితే తీసుకున్నాను బేబీకి. నేను ఇది ఇప్పుడు వరకు ఇది వాడలేదు, హిమాలయ బ్రాండ్. ఇదైతే చూడాలి ఎలా తనకి పడుతుందో లేదని ఒకటే తీసుకొచ్చాను. పడితే నెక్స్ట్ నార్మల్ మెడికల్ షాప్ తెచ్చుకోవచ్చు అని చెప్పి. అలాగే మేము డాబర్ రెడ్ పేస్ట్ అయితే వాడతాము, ఇదే తీసుకున్నాను. పిల్లల కోరియంకి సేమియా పాయసం చేయడానికి. అలాగే మైసూర్ శాండల్ సోప్స్, ఇవి ఎక్కువ పెట్టను, అప్పుడప్పుడు ఎప్పుడైనా స్నాక్స్ కానీ లేనప్పుడు అలాంటి టైంలో పెడతాను. చిన్నది తీసుకున్నాను. చెప్పాను కదా 4 ప్యాకెట్స్ తీసుకున్నానని. హాఫ్కి ఒకటి చింపాను, ఇంకా 3 ప్యాకెట్స్. ఇది బటర్ చీజ్ పన్నీరు తీసుకున్నాను, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అయితే చిన్న చిన్న. అలాగే ఒక సాల్ట్ ప్యాకెట్, మిల్ మేకర్ ఎవ్రీ మంత్ అయితే తేను, అప్పుడప్పుడు అయిపోయిన టైంలో అయితే తీసుకొస్తాను. ఇదైతే పల్లీలు, ఇవైతే డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్. ఈ జీడిపప్పు డిమార్ట్ స్టాక్ అయిపోయిందని చెప్పి బయట తీసుకొని అయితే వచ్చాము 1/2 కిలో. ఆశీర్వాద్ 2 ప్యాకెట్స్ అయితే తెస్తాను. కందిపప్పు, శనగపప్పు, శనగపిండి, షుగర్, మైదా, తెల్లొక్క, కరాచీ ముక్క, ఇది వచ్చి పిండి పుట్నాల పప్పు. ఆల్రెడీ ఇంట్లో ఎర్రమొక్క అయితే
అయితే తీసుకొచ్చాను. ఇదే ఫ్రెండ్స్ మా డిమార్ట్ సామాన్లు అయితే మీకు నచ్చినట్టయితే ఎంత అనుకుంటున్నారా మీరైతే మీరు బుక్ చేయండి. ఎంత అవుతుందో ఏంటనేది ఇంకా పట్టింది సామాన్లకి. కానీ పిల్లలతో చాలా అంటే చాలా కష్టము షాపింగ్లో వెళ్ళడం. దగ్గర తీసుకున్నాను పాప్కార్న్. ఇది వచ్చి బిర్యానీ అయిపోయిందని చెప్పి తీసుకుని చిన్న ప్యాకెట్ తీసుకుని అసలు లేదు పెద్ద ప్యాకెట్. ఇది కూడా నేను ఎప్పుడు మంది ఫ్యాన్ అప్పుడప్పుడు ఎప్పుడు అయిపోతే అదే మంది తీసుకొస్తాను. నెక్స్ట్ అయితే పానీపూరి శాంతమని పానీపూరి వాటర్ మసాలా ఓకే పానీపూరి సెట్ తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి లక్కీ బాబు వచ్చి ఒక చిన్న బ్రష్ అయితే తీసుకున్నాను. నచ్చిందా లక్కీ నీకు? హ్యాపీ ఎందుకు చెప్పు పోనాయా? చెల్లికి లాస్ట్ టైం తీసుకున్నాం కదా నీకు ఇలాంటి కూడా తీసుకున్నాను. నీకు తీసుకున్నా చెల్లికి తీసుకున్నా. చెల్లికి లాస్ట్ టైమే కూడా కదా. చెల్లి తీసుకున్నాం కదా లాస్ట్ టైమే. చిన్న పేదలు కూడా తీసుకున్నాం. లాస్ట్ టైం పెద్ద తెచ్చాము అది కొంచెంగా ఉంది. ఈసారి నెక్స్ట్ మంత్ యూజ్ చేద్దాము. అది తర్వాత పెద్ద తీసుకున్నాం. స్నాక్స్ ఏదన్నా దాని చెప్పి పాప్కార్న్ అయితే తీసుకున్నాను. డైలీ ఎవ్రీ మంత్ తీసుకుంటాను. కొట్టుకోకండి. సామాన్ తక్కువగా ఉన్నాయి కానీ బడ్జెట్ మనకి చాలా అంటే చాలా అవుతుంది. ఇవే ఫ్రెండ్స్ మేమైతే డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు. మంత్లీ మాకైతే ఇన్ని అవుతాయి. మా పాప చూడండి ఎంత క్యూట్గా తింటా. లైక్ జెస్సీ పెడతావా మీ ఫ్రెండ్స్కి? పెట్టు మరి. పెట్టు పెట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టు. ఏమనుకు లక్కీ పెట్టు. పెట్టు. తినండి ఫ్రెండ్స్. తినేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి జెస్సీ లక్కీ. లైక్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ నువ్వు చెప్పు. లైక్ జెస్సీ ఉండు నువ్వు ఉండు తినుకో తీసుకోకు. లైక్ చెప్పు జెస్సీ. లైక్ చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి. లక్కీని చెప్పు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నీ బాక్స్ అయితే చూపించు నువ్వు. బాగా చూపించు. ఇలా చూపించాలి ఫ్రెండ్స్కి. బాగుందా నీ బాక్స్? ఇంకా నీ వాటర్ బాటిల్ చూపించు. బాగా చూపించాలి ఇలాగా. అది వెరీ గుడ్. లక్కీకి వచ్చింది. జెస్సీ నీకేం కొనలేదా మమ్మీ నీకేం? ఇక లాస్ట్ టైం తీసుకున్నాను కదా బట్టలు చెప్పులు లాస్ట్ టైం. అందుకే ఇప్పుడు అన్నీ తీసుకున్నాను. అన్నీ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా మరి. బాగున్నాయి. లక్కీ నోట్లో పెట్టుకోకూడదు. బాగున్నాయా? నీకు నచ్చాయా? లెగిసి వేసుకొని చూపి. కరెక్ట్ సైజు లక్కీ. బాగుందా జెస్సీ? నువ్వేం తింటున్నావు? చాకోస్ తింటున్నావా? బాగుందా? నచ్చిందా? ప్లేన్ కిస్ ఇవి మమ్మీకి. జెస్సీ ప్లేన్ కిస్ ఇవి మీ ఫ్రెండ్స్కి. జెస్సీ ప్లేన్ కిస్. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా డిమార్ట్ సామాన్లు అయితే ఇవే ఫ్రెండ్స్. అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో అయితే మేము ముందుంటాము. మా ఇద్దరు పిల్లలతో చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి షాపింగ్ అయితే చేసుకొచ్చాను.
అలాగే ఇప్పుడు తెచ్చిన తర్వాత ఇవన్నీ సర్దాలంటే వీళ్ళతో అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టం. చూడండి, ఒకళ్ళు తీస్తూ ఉంటారు, ఒకళ్ళు లాగుతూ ఉంటారు. వాళ్ళ పనుల్లో అయితే వాళ్ళు బిజీగా అయితే ఉంటున్నారు. అది ఎందుకంత సైలెన్స్గా కూర్చుందంటే దానికి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చేసాను, అందుకే తను సైలెన్స్గా అయితే ఉన్నది. లేకపోతే అస్సలు సైలెన్స్గా ఉండదు ఫ్రెండ్స్. మా జెస్సి పాప ఒక్కసారి చెప్తుంది, మీరైతే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మా లైక్ చెప్పు, లైక్ సబ్స్క్రైబ్. మా బుజ్జి పాప చెప్పింది కదా, బుజ్జి మాటలతో చెప్పేసింది కదా, మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి, బాయ్ లక్కీ బాయ్ చెప్పు. Come on.